నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, చాలా మంది లైఫ్‌లో సమాజం వల్ల గావచ్చు, కుటుంబం వల్ల గావచ్చు, వాళ్ళ పర్సనల్‌గా జాబ్ వల్ల గావచ్చు, ఇంకా ఏ రకంగా అయినా సరే ఇంక నేను లైఫ్‌ని లీడ్ చేయలేను, చచ్చిపోవాలి, ఎందుకు నేను ఇంకా బతికుండి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నాకు తెలిసిన పర్సన్ ఉన్నారు. సో అసలు నేను ఏం చేయలేకపోతున్నాను, ఈవెన్ నా ఫ్యామిలీకి కూడా ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా ఫీల్ అవుతున్న పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేహం ఏంటి? అంటే వాళ్ళ జాతక రీత్యా కావచ్చు, నార్మల్గా పర్సనల్గా చూసుకుంటే ఏం చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ గ్రహస్థితి వల్ల అట్లా ఏర్పడుతుంది, ప్రతిదానికి ఇంత పీరియడ్ అని ఉంటుంది. దాని ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ఒక్కొక్క గ్రహాన్ని బట్టి, వాళ్ళకున్న ప్లానటరీ పొజిషన్స్ని బట్టి వాళ్ళు చేసుకునే చిన్నపాటి రెమెడీస్తో కూడా వాళ్ళు బయటపడవచ్చు. అది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది చూసుకున్నట్లయితే, ఎవరి జన్మ జాత చక్రంలో అయినా కామన్గా మనం చూసేది ఏంటి, దేనివల్ల వస్తాయి ఇబ్బందులు అంటే రుణము, రోగము, శత్రువు. దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానము అంటారు. రుణము అంటే అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అప్పుల వల్ల ఇబ్బంది పడతాడు. రోగము హెల్త్ రిలేటెడ్గా, శత్రుత్వాలు, ఈ మూడే కదా. ఈ మూడు లేకపోతే మనిషి హ్యాపీ. రుణం లేదు, రోగం లేదు, శత్రుత్వాలు లేవంటే హ్యాపీ. మిగతా ఏమున్నా సరే ఇవి మూడే ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది మనిషిని. దీన్నే పూర్వజన్మ కర్మస్థానము, రుణరోగ శత్రుస్థానము, 6వ స్థానం అంటారు. ఇది ఎవరికైనా పాడైతే వాళ్ళు అసలు అబ్బాయి ఏమిట్రా బాబు, రోగాలు ఉన్నాయి, రుణాలు ఉన్నాయి, తలనొప్పి, గొడవలు, నాకు ఈ జీవితం వద్దు అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు విరక్తి, వైరాగ్య యోగాలు కూడా కనెక్ట్ అయితే ఆ వ్యక్తికి బ్రతకాలనిపించదు. మరి దానికి ఏం చేయాలి ఏంటి అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 6th లార్డ్ అంటే 6వ అధిపతి. ఇప్పుడు 12 లగ్నాలు మనకి మేషం నుంచి మీనం వరకు. ఆ 12 లగ్నాల్లో 6వ అధిపతి ఎవరో గుర్తించాలి. అంటే మేషానికి బుధుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి కుజుడు, ఇట్లా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారు. అలాగే అతని పొజిషన్ ఎట్లా ఉంది, ఆ 6వ అధిపతి పొజిషన్ బాగుంటే వాళ్ళ డైలీ లైఫ్, 6వ స్థానం అంటే డైలీ లైఫ్, వాళ్ళ డైలీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఏ గొడవలు, గందరగోళాలు లేకుండా ఆయన సక్సెస్ అవుతూ ఉంటాడు కూడా. పాడైతే ఇబ్బంది వస్తుంది. ఏ గ్రహాల ద్వారా పాడైందో చూసుకోవాలి. అంటే ఉదాహరణకి సన్, సూర్య భగవానుడు ద్వారా పాడయ్యాడు అనుకోండి 6వ అధిపతి. అప్పుడు సర్వసాధారణంగా 6వ అధిపతి సూర్య భగవానుడు ఎవరికి అవుతారు, మీన లగ్నానికి అవుతాడు. పాడయ్యాడు అనుకోండి, తండ్రి నుంచి వచ్చేటువంటి సపోర్ట్ లేకపోవడము, రాజకీయ నాయకుల నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రావడము, అధికారుల నుంచి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు సండేస్ ఎటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ పెట్టకూడదు. సూర్య భగవానుని ఎక్కువగా ఆరాధిస్తుండాలి, ఎక్కువ గోధుమలు ఇస్తూ ఉండాలి. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి చంద్రుడి ద్వారా వస్తుంది. అంటే కుంభలగ్నం వారికి చంద్రుడు అవుతాడు. మీనానికి రవి అయితే కుంభానికి చంద్రుడు అవుతాడు. కుంభలగ్నం వారికి చంద్రుడు 6వ అధిపతి అవడం వల్ల ఏమవుతుంది అంటే, తల్లితో విభేదాలు రావడం, మానసిక స్ట్రెస్ ఉండడం, ఇవి జరుగుతాయి సర్వసాధారణంగా. అప్పుడు అలాంటి వాళ్ళు వైట్ కలర్ ఇంపార్టెంట్ వర్క్స్ టైంలో వేసుకోకూడదు. సో ఈ చంద్ర సంబంధించిన దోషాలు అంటారు. వీళ్ళకేంటంటే మదర్ ద్వారా, అత్తగారి ద్వారా, లేకపోతే ఏదైనా మానసిక స్ట్రెస్ వల్ల వీళ్ళకి బ్రతకాలనిపించదు, లేకపోతే కొంతమంది ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ల ద్వారా ఇబ్బంది పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు బియ్యం దానంగా ఇవ్వడము, ఇవి చేస్తూ ఉంటే క్లియర్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క ప్రాబ్లం అనేటువంటిది ఒక్కొక్క వ్యక్తికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి బంధువర్గం ద్వారా వస్తుందమ్మా, అది మేషలగ్నం వాళ్ళకి వస్తుంది. బంధువర్గం వాళ్ళకి అప్పులు ఇవ్వడం వల్ల అప్పిచ్చి శత్రువులు అవుతారు. మీరు గమనించండి. వాళ్ళు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి, సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా కుంభలగ్నం వారు విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి, మీనలగ్నం వారు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి. అట్లా ఒక్కొక్క లగ్నానికి వాళ్ళ 6th లార్డ్ ఎక్కడున్నాడు. ఇప్పుడు అదే వృషభ లగ్నం అనుకోండి, దత్త మనకి వీళ్ళు విష్ణు ఆరాధన చేయాలి, కాకపోతే శనగలు దానంగా ఇస్తూ ఉండాలి. అట్లా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క స్పెసిఫిక్ కాంబినేషన్ ఉంటుంటుంది. అలాంటప్పుడు పర్టికులర్గా వీళ్ళు కొన్ని నియమాలు కనుక పాటించగలిగితే, వీళ్ళు ఏదైతే మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, ఇంకా నేను బ్రతకలేను, నాకు ఈ జీవితం వద్దనుకునే స్థితి నుంచి బయటపడగలుగుతారు. ఏం చేయాలి అంటే, రోజు ఇంట్లో దీపం పెట్టడం ప్రాక్టీస్ చేయాలమ్మా. ఫస్ట్ రోజు మీకు దగ్గరలో ఉండే ఆలయం ఏది ఉందో చూసుకోండి. ఎందుకంటే మీ ఇంటికి దగ్గరలో ఉండే ఆలయమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. ఎక్కడెక్కడికో తిరగడం కాదు. ఎందుకంటే అది ఒక గ్రామదేవతల్లా పనిచేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి డైలీ. మూడోది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే శనివారాలు బెల్లము, బుధవారాలు గోంగూర,
ఇంకా ఎక్కువ గొడవలు దానంగా ఇవ్వాలి. దానంగా కదా, గోవు దానం తీసుకో, తినిపించాలి గోవుకి. ఓకే, అదే. గోవుకి తినిపించాలి. క్యారెట్స్ మంగళవారము, శనివారం బెల్లము, గోంగూర బుధవారం, ఇవి తినిపిస్తూ ఉండాలి. మరి డబ్బులు లేవండి ఒకరోజు తినిపించగలనండి, కనీసం బెల్లమైనా తినిపించండి. ఇంకోటి ఏంటంటే ఒక నూనె తీసుకొని, ఒక కిలోనో కేజీ బావ నూనె, నువ్వుల నూనె తీసుకొని ఒక మూకుల్లో వేసి దాంట్లో వాళ్ళ ఫేస్ చూసుకొని తీసేసి బాటిల్లో బస్ ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి. దీన్ని మళ్ళీ 2 రోజులు ఇంట్లో పెట్టుకుని తర్వాత ఇవ్వడం లాంటివి చేయకూడదు. ఓకే, వెంటనే చూసి. చాలా మంది ఏం చేస్తారు, నేను చెప్పాను కదా సరే ఇవాళ చూద్దాం రేపు ఎల్లుండి ఇద్దాం అనుకుంటారు. అంతట్లో మధ్యలో ఏదో ఒక పని పడుతుంది, ఇది మర్చిపోతారు. అట్లా చూసి వెంటనే ఇవ్వాలి. పొద్దున్నే చూసామా తీసుకెళ్ళి ఇచ్చేసామా, బద్దకించిన తర్వాత వెళ్దాంలో, ఇట్లాంటివి చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రోజులు ఇంట్లో స్టోర్ ఉండకూడదు, స్టోర్ పెట్టుకోకూడదు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో, దానివల్ల ఏదో అపార్థం జరుగుతుందని కాదు, వెంటనే ఇవ్వాలి, అది రూల్ అనమాట. ఓకే, ఇవి పాటించాలి ఎక్కువగా. ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉండేటువంటి వారు ఎక్కువగా, ఇది కలియుగ దైవం కదా, వెంకటేశ్వర స్వామి ఆలయాలకి, గణపతి ఆలయాలకి, అమ్మవారి ఆలయాలకి ఎక్కువగా వెళ్తుండాలి. మరీ కొంతమందికి కుజుడు ద్వారా వస్తుంది, అంటే ఎప్పుడు వివాదాలు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయడము, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉండాలి. ఇవి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ జీవితంలో ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడతారు. ఇలా కాకుండా కొంతమందికి దశ వల్ల వస్తుంది ఇబ్బంది, అంటే మహాదశ మారుతుంది. అప్పుడు ఆ మహాదశ ఎవరు ఏంటి, అష్టమాధిపతి, 6వ అధిపతి, 12వ అధిపతి, ఇలా ఒక్కొక్కసారి నీచబడ్డ గ్రహము, ఆ గ్రహం ఏంటో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, ఆ రకంగా పరిహారం చేసుకోవడం ద్వారా కూడా మనిషి బయటపడగలుగుతాడు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.